లెంటులోని 23వ దినము సోమవారము. పశ్చాత్తాపము పొందని వారి దుస్థితి. ప్రార్థన. తండ్రి, నేడు మాలో అనేకులు నిజమైన పశ్చాత్తాపము లేనివారై ఉన్నారు. హృదయ పరితాపముతో నూతనపరచబడుటకు నీ శ్రమల ధ్యానములే ఆధారము. గనుక హృదయమును కఠినపరుచుకునే దుస్థితి నుండి ఇక్కడి వారిని తప్పించి నీ తట్టు చూచి మారు మనసు పొంది నిన్ను మరలా సిలువ వేయని ధన్యత కలిగించుమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. సిలువ ధ్యాన కూటస్థులారా, ఈ పాఠము ఇదివరకు వివరించినాను, కానీ ముగించలేదు. ఇంకను అందుకొన్ని మాటలున్నవి. మొదటిది ఏమనగా మరలా, రెండవది ఏమనగా సిలువ వేయుచు, మూడవది ఏమనగా మారు మనసు, నాలుగవది ఏమనగా నూతనపరచబడుట. ఇవన్నీ ఈవేళ చెప్పను. ఈ 4 నేను ముగించే వరకు సిలువను మీ కండ్ల ఎదుట ఉంచుకొనవలెను. ఆయనను మరలా సిలువ వేసినారు. అది మొదటి మరల. 4వ మాట దగ్గర నూతనపరచుట అనే మాట దగ్గర మరలా అనే మాట రెండవసారి ఉన్నది. మొదటిగా యేసు ప్రభువును మరలా సిలువ వేసినారు కాబట్టి మరలా నూతనపరచుట అసాధ్యము అని రాయబడినది. మొదటి వరుసలో మరలా అని చెప్పాను, 3వ వరుసలో మారు మనస్సు అని చెప్పాను. ఈ మారు మనస్సుకు మరి ఒక పేరు పశ్చాత్తాపము అని ఉన్నది. మారు మనస్సు కొంతమందికి లేదు. ఇప్పుడు మారు మనస్సు అనగా ఏమిటో, నూతన పరచబడుట అనగా ఏమిటో మనము తెలుసుకొనవలెను. ఈ శ్రమ కాలంలో పెద్దలైన వారు మారు మనస్సు, పశ్చాత్తాపము అని వాటిని ఏర్పరిచినారు. ఎందుకంటే యూదులైన వారు ఆయనను 2000 సంవత్సరాల క్రిందట మొదటిసారి సిలువ వేయడము గొప్ప అన్యాయమని తెలిసినను, రెండవసారి మనం సిలువ వేయుట మరింత గొప్ప అన్యాయము. ఇప్పుడు మారు మనసు లేని స్థితి ఏమిటో మనం తెలుసుకొనవలెను. మారు మనసు లేని స్థితి ఈ వరండా మీద కూర్చున్న వారిలో ఎవరిలోనైనా ఉన్నదేమో. ఎవరి మట్టుకు వారే పరీక్షించుకొనండి. మారు మనసు లేని వారి స్థితి ఏమిటనగా, తనలో పాపం ఉన్నదని తెలుసుకొనలేకపోవుటయే. మొదటిది తమ తప్పు కాదు. అయితే మాలో పాపం లేదు, మాలో పొరలబాటు లేవని ఎవరనుకుంటారో, తమ యొక్క పాపస్థితి ఎవరు తెలుసుకొనలేరో వారికే మారు మనసు లేని దుస్థితి ఉన్నది. ఈ దుస్థితి వలన యేసు ప్రభువును వారు మరలా రెండవసారి సిలువ వేస్తున్నారు. నాలో తప్పు లేదు, నన్ను కాపాడు అని చెప్పుటే మారు మనసు లేకపోవుట. పాపం ఉన్నప్పటికీ, దుస్థితి ఉన్నప్పటికీ నాలో పాపం లేదనుకోవడమే దుస్థితి. ఎవరైనా మాలో తప్పులు ఉన్నవి అనుకుంటే వాటిని ఇప్పుడు దిద్దుకోవలెను. ఆదివారం నాడు పాపపు ఒప్పుదలలో పాపము లేదని ఒప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొనుచున్నామని ఉన్నదా లేదా? అదే ఇది, అనగా మారు మనసు లేని అంశములో మొదటి స్థితి. రెండో అంశం ఏమంటే, వారిలో తప్పు ఉన్నప్పటికీ వారికి విచారమే లేదు. ఆ విచారం లేకపోవటే మిక్కిలి భయంకరమైన దుస్థితి. ఇన్ని తప్పులు, ఇన్ని పొరపాట్లు, ఇన్ని లోట్లు పెట్టుకుని మాలో ఏమీ లేదని ఏ విచారం అనుకునుచు తమను గురించే లేకపోవటం మరింత భయంకరము. అయ్యో, నేను ఎరుగకపోయి తప్పు చేసిననే విచారం లేకపోవుట మరింత భయంకరమైన దుస్థితి. ఈ విచారమే లేకపోతే అది మిక్కిలి దుస్థితి. ఈ వరండా మీద గత్తర ఉంటే నీళ్లు పోసికొట్టి వేస్తే గత్తరంతా పోయినట్లుగా పాపములను గురించి విచారపడితే కన్నీటి దారుల వలన మొదటి పాపం కొట్టుకొని పోయింది. ఇప్పుడు అలాగ కొట్టుకొని పోవు కన్నీరు కానీ, చింత కానీ, బోధ కానీ లేదు. అందుచేత ప్రభువునకు మరి ఒక బల్లెపు పోటు. అయ్యగారు ఏడిదనే గ్రామంలో ఉన్న గుడిలో ఒక రాత్రి మీటింగు చేస్తున్నప్పుడు అందులో ఉన్న 70 మంది గొల్లున ఏడ్చినారు. దూరాన రోడ్డు మీదనున్న ముసలమ్మ గుడిలో ఎవరో చచ్చిపోయినారు కాబోలు, పాపము, అందుచేతనే వారు ఏడుస్తున్నారు అని గుడి దగ్గరకు వచ్చి చూసింది. అందరూ మోకాళ్ళ మీదనే ఉన్నారు. ఈ ముసలమ్మ కూడా మోకాళ్ళూనింది. అందరితో పాటు తను కూడా ఏడ్చింది. తక్కిన వారందరికీ నిజమైన దుఃఖము వచ్చింది. అందరూ ఏడ్చారు కానీ ఒక అమ్మాయి మాత్రం ఏడవలేదు.
ఆ అమ్మాయి మీటింగ్ అంతా అయిపోయిన తరువాత అయ్యగారి వద్దకు వచ్చి, అందరూ ఇంతగా ఏడ్చినారు కానీ నాకు అసలు ఏడ్పే రాలేదు అన్నదట. అది రాత్రి 1 గంట సమయము. నాకు ఏడ్పు రాకపోతే నేనేమి చేసేది అన్నదట. కాబట్టి ఎన్ని తప్పులున్నా, ఎన్ని పొరపాట్లున్నా వాటి నిమిత్తము విచారము కానీ, కన్నీళ్లు కానీ, పశ్చాత్తాపము కానీ లేని క్రైస్తవులు ఇప్పుడున్నారు. అట్టివారు ప్రభువుకు బల్లెపు పోటు విడిచిన వారితో సమానము. ఇక్కడ ఈ లోకములు కలిగిన వారు పశ్చాత్తాపపడి ఏడవకపోతే పరలోకమందున్న ప్రభువు వారిని గురించి ఏడుస్తున్నారు. పాత నిబంధన కాలంలో ఇట్టివారున్నారు, ఇప్పుడును ఇట్టివారున్నారు. పాపమున్నదని తెలిసి కూడా లేదనుకోవడము, దానికి ఏడ్వనా అని మొండికెత్తి ఊరుకోవడము, తనలో తప్పున్నదని ఒప్పుకోక పోవడము. ఆ దుస్థితి ఏమనగా, తెలుగు సామెత ఒకటి ఇలాగ ఉన్నది: చేసిన పాపం చెప్తే మాసిపోతుంది. రాతి గుండె గల వారికి ఆ లోక సామెత కూడా తెలుసు. నాది తప్పు అని తెలుసు, దుఃఖపడాలి అని కూడా తెలుసు. అయితే వారు ఒప్పుకోకపోవడమే కాక అడిగితే అబద్ధమాడుదురు. అది మరి ఒక దుస్థితి. ఒప్పుకొనకపోవడం ఒకటి, అబద్ధమాడుట మరి ఒకటి. ఈ రెండును ఒకటే. ఇంతవరకు తెలుసో తెలియకనో తప్పు చేశాను, ఇక మీదట నేను వాటిని చేయను అని ప్రమాణం చేయాలి. అయితే మనిషి చేయడు. ఎందుకు చేస్తాడు? ఈ పై మూడింటిలో పెద్ద మనిషిగా ఉంటే 4వ దానిలో కూడా పెద్ద మనిషిగానే ఉండును. ప్రమాణం చేయడు గనుక ఆ ప్రమాణం చేయకపోవడము ప్రభువుకు మరి ఒక బల్లెపు పోటు. మాలో ఏ తప్పు లేదనుకొని మరలా ఆ తప్పే చేస్తున్నారు. ఇక్కడ అన్నట్టే అక్కడను మనిషి అంటాడు గనుక చేసింది చేయడము, పైన వివరించిన తప్పులున్నను లేదనుకోవడం వలన ఆ మొదటిదే ఇక్కడికి అవతారం ఎత్తి వస్తుంది. మొదటి 4 కంటే ఈ 5వది ఇంకా ఎక్కువ దుస్థితి. అప్పుడు కూడా ప్రభువుకు మరలా మరి ఒక బల్లెపు పోటు, అది మరలా సిలువ వేయుటయే. ఎన్ని తప్పులున్నా మొదటి అంశంలో తప్పు లేదని అనుకోక కాక కొత్త తప్పు ఇంకొకటి ఉన్నది. అదేదనగా ఆ తప్పు చెప్పడు, ఉన్నదని చెప్పడు, లేదని చెప్పడు. బహు బింకముగా తప్పు లేనట్లే అందరికీ కనబడతాడు. తప్పు ఉన్నదని చెప్పడు, లేదని చెప్పడు. ఇతరులకు ఏ తప్పు లేని వాని వలె అగుపడతాడు. అట్టివారు ఈ లోకంలో ఉన్నారు. ఉదాహరణకు, ట్రైన్ వచ్చింది, బండి నుండి ప్రయాణికులు దిగుతున్నారు. టీసీ గారికి ప్రయాణికులంతా టికెట్లు ఇచ్చి వెళ్తున్నారు. దొంగలను పట్టుకొనుటకు ప్రసిద్ధికెక్కిన ఒక జవాను అక్కడనే నిలబడి మరి ఒకరి ముఖం చూచుచున్నాడు. అందరి కళ్ళు ఆయన్నే చూస్తున్నాయి. ఒక పెద్ద మనిషి మంచి బట్టలు వేసుకున్నాడు, బయటకు వస్తున్నాడు. అప్పుడు ఆ పోలీసు జవాను గారు ఆ పెద్ద మనిషి వద్దకు వచ్చి, మీది ఏ ఊరు అని అన్నారు. ఏదో ఒక ఊరు పేరు చెప్పాడు. అయితే నిలబడు అన్నారు. అతడే దొంగ అని తోచింది కనుక అతన్ని పట్టుకొని అడిగారు. అప్పుడు ఆ దొంగ, నేనెందుకు నిలబడాలి అన్నాడు. అప్పుడు ఆ జవాను, నీవు దొంగవు కాకపోతే వెళ్ళిపోవుదు కానీ, లేదా స్టేషన్లో ఏదో ఒక సమాధానం చెప్పుదు కానీ అన్నాడు. ఇలాగూ అతని రికార్డు వెతకగా అతడే దొంగని రుజువైనది. అయితే మారు మనసు లేని దుస్థితి, అది ప్రభువుకు ఒక పోటు. 7వది, ఇది అన్నిటికంటే చెడును. అది దేవుని మీద మంచి అభిప్రాయము, చాలా గొప్ప గౌరవము. ఇక్కడ మనిషి ఏమనుకుంటున్నాడంటే, దేవుడు గొప్పవాడు, ప్రేమగలవాడు, ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు, నేను అడిగినా అడగకపోయినా క్షమిస్తాడు. నేను ఏదైనా తప్పు చేస్తే నా తల్లిదండ్రులు పట్టి పట్టనట్లు ఊరుకుంటారు, క్షమిస్తారు. దేవుడు అంతకంటే దయగలవాడు అని అనుకొని తమ ఇష్టము వచ్చినట్లు ప్రవర్తిస్తారు. అదే మారు మనసు లేని దుస్థితి. చాలామంది దీని వలన చెడిపోతున్నారు. కాబట్టి ఇక్కడున్న మనం అందరము ఈ 7 అంశములలో ఏదీ లేకుండా చేసుకుంటే మారు మనసు ఉండదు. అవి ఉండేటట్లు చేసుకుంటే మారు మనసు ఉండదు. ఇప్పుడు 7 అంశములు చెప్పాను. అవతల మరి యొక్క 7 అంశములు ఉన్నవి. అందులో మొదటి వాటికి వ్యతిరేక గుణములు ఉన్నవి.
ఒక దాని ప్రక్కన ఒకటి, రెండవ దాని ప్రక్కన రెండవది, అలాగే 7 అంశములకు 7 ఉన్నవి. కానీ అవి మంచివి గనుకనే అవి మొదట వాటికి వ్యతిరేక గుణములున్నవిగా ఉన్నవి. మొదటివాడు పాపం చేసి చేయలేదు అంటున్నాడు. అయితే రెండవ వాడు నేను పాపం చేశాను అని తెలుసుకుంటున్నాడు. ఈ మొదటి అంశమును మనిషి ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఇక మిగతా విషయములు దిద్దుకుంటాడు. అవతల ప్రక్కనున్న 7 మారు మనసు గలవారు. మొదటి వరుసలో ఉన్నవారు మారు మనసు లేనివారు. ఆ మొదటి వరుసలో ఉన్న వారిని గూర్చి మార్చుట అసాధ్యముగానే వ్రాయబడినది గనుక ఆ కాలంలోనున్న వారిని మార్చుట అసాధ్యము. గనుక ఆ కాలంలో ఈ 7 రకములు వారు ఉన్నారు. ఈ 7 రకముల వారు తెలియని వారు కాదు, తెలిసిన ఒకప్పుడు మంచి పేరు పొందిన వారే. అటువంటి వారిని గురించియే ఈ వాక్యం రాయించినారు. ఆ కాలంలోనే అట్టి వారుంటే మన కాలంలో అట్టి వారికి కరువు రాదు, ఎక్కువ చౌక. ఎందుకంటే జనసంఖ్య ఎక్కువైనది, దానితో పాటు పాపం కూడా ఎక్కువైపోయింది. పాపం చేసిన దానిని కప్పుకోవడానికి తెలివి కూడా ఎక్కువైంది. ఈ కాలంలో వింత లేదు గనుక మనము ఈ లోకుల జనసంఘము మధ్య విశ్వాస జనసంఘముగా ఉన్నాము, అనగా క్రీస్తు జనసంఘముగా ఉన్నాము, దైవవాక్యమును ఎరిగిన జనసంఘముగా ఉన్నాము. కాబట్టి ఈ రెండవ గుంపు వరుసలో నుండి ఆ మొదటి 7 వరుసలోనికి మనము జారి రాకూడదు. కానీ ఈ మొదటి 7 ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఏమనగా ఆ రెండవ వరుసలోనున్న ఆ 7 ఆకర్షించుకునే శక్తి ఉన్నది. గనుక మనము జాగ్రత్తగా నుండే నిమిత్తమై పౌలు గారు ఈ మాటలు రాశారు. రెండవసారి మరలా అంటే అర్థం ఏమిటంటే ఒకప్పుడు బాగా ఉన్నారు, అయితే ఇప్పుడు పడిపోయారు, అందుచేత మరలా సిలువ వేసినారు అని రాశారు. మరలా అన్న మాటకు అది అర్థము. ఈ రెండవ వరుసలో ఉన్నవారు ఆ మొదటి వరుసలోనికి జారి వస్తే వీరిని మరలా ఆ మొదటి వరుసలోనికి మార్చుట కష్టమని పౌలు గారు రాసినారు. కానీ చాలామంది వారి వరుసలు మార్చుకుంటున్నారు. మొదటి నుండి రెండవ దానికి మారుట ఆరంభంలో కుదురును గాని ముదిరిన తర్వాత కాదు. పౌలు ఇందులో నుంచి అందులోనికి వెళ్ళిపోయిన వారిని గురించి చెప్పటలేదు, కానీ మొదటి వరుసలోనే ఉండి మనస్సాక్షి ఎంత చెప్పినా వినకుండా, మనస్సాక్షి ఎంత గద్దించినా వినకుండా, దేవుని గ్రంథము ఎంతగా గద్దించినా వినకుండా, తన జ్ఞానము ఎంతగా గద్దించినా వినకుండా, 4 బోధకులు ఆదివార ప్రసంగములలో ఎంతగా బోధించి గద్దించినప్పటికీ వినని వారు మారు మనసు లేనివారు. వీరు మారు మనసు పొందేటంత శిక్షలను దేవుడు రప్పిస్తే వారు దేవుని దూషించునే నేనెంత తప్పు చేశాను అంటారే గాని ఎంత మాత్రము మారరు. పై 5 అంశముల ద్వారా దేవుడు వారిని గద్దిస్తారు గాని వారు మారరు. అట్టివారే మరలా మనుష్య కుమారుని, దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా అవమానపరుచుచున్నారు. క్రీస్తు ప్రభువు ఇప్పుడు దేవుడుగా నుండక దేవుడు కుమారుడిగా ఉన్నారు, అదేగాక మనుష్య కుమారునిగా ఉన్నారు. గనుక ఇప్పుడు అట్టి వారు మనుష్య కుమారుని, దేవుని కుమారుని సిలువ వేస్తున్నారు. పౌలు దేనిని ఎత్తలేదు కానీ దేవుని సిలువ వేస్తున్నారు అనే రాశారు. ఈ 7 అంశములలో ఏ ఒకటి ఉన్ననో ఈ 7లోనూ ఉన్నట్లే గనుక మనలో ఏదియూ ఉండకూడదు. అప్పుడు మనము దేవుని కుమారుని సిలువ వేసిన వారము కాము. గనుక ఈ 7 జ్ఞాపకం ఉంచుకొని పరీక్షించుకొని మంచి స్థితిలోనికి రండి. వచ్చే మంగళవారము ఆ మిగతా అంశముల వివరం చెప్తాను. ఇది మీ ఉపయోగము నిమిత్తమై దేవుడు దీవించునుగాక. ఆమేన్.